విఠల్ గారు తెలంగాణ.org నుంచి వచ్చింది. ఈ తెలంగాణ అంగడి స్టోర్ ఇక్కడ పెట్టడానికి మీ మెయిన్గా మీరు అనుకున్న కారణం ఏంటి? తెలంగాణ స్టోర్స్ ఇది మన అంగడి. తెలంగాణ ప్రజలకి తెలంగాణ హస్తకళలు, తెలంగాణ చేనేత వస్త్ర సంపద, తెలంగాణ కళా వైభవాలు, తెలంగాణలో ఉన్న ఆర్ట్ క్రాఫ్ట్ని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నుమాయిష్లో పెడుతున్నాము. ఇది 4వ సంవత్సరం మేము పెట్టడము. ప్రజల నుంచి చాలా ఆదరణ ఉంది. రాజకీయాలకి ప్రాంతాలకు అతీతంగా తెలంగాణలో గత 400 ఏళ్ల నుంచి నిజాం కాలం నుంచి కూడా ప్రతి జిల్లాలో ఒక హ్యాండ్లూమ్ కానీ హ్యాండీక్రాఫ్ట్ ఉంది. ఆ హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్, ఆర్ట్ క్రాఫ్ట్ గత 60 ఏళ్లలో ప్రభుత్వ ఆదరణ లేక నిరాదరణకు పోయింది. దీన్ని మళ్ళీ మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో రివైవ్ చేసి ప్రపంచం మొత్తానికి తెలంగాణ హస్తకళ ప్రపంచాన్ని, తెలంగాణ చేనేత గొప్పతనాన్ని చూపించడమే ప్రధాన ఉద్దేశం. మూమెంట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ తెలంగాణ అంటే సంఘర్ష్ ఔర్ నిర్మాణ్. ఇప్పుడు 60 ఏళ్ల నుంచి మనం తెలంగాణ రాష్ట్రం కోసం సంఘర్షణ చేశాం, కానీ ఇప్పుడు నిర్మాణం అనేది ప్రధాన బాధ్యతగా తెలంగాణ నవనిర్మాణంలో తెలంగాణ స్టోర్స్ ఒక ప్రధాన భూమికను పోషించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని తెలంగాణ స్టోర్స్ ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. అది ఆర్ట్ కావచ్చు, క్రాఫ్ట్ కావచ్చు, హ్యాండ్లూమ్ కావచ్చు, హ్యాండీక్రాఫ్ట్ కావచ్చు. దీని ద్వారా 10 జిల్లాల్లో నిరుద్యోగులకి అవకాశాలు కల్పించడము, తెలంగాణలో కొత్త ఎంటర్‌ప్రెన్యూర్ని క్రియేట్ చేయడం. అంటే ఊకే ఆంధ్ర వాళ్ళని తిట్టడం కాదు, మనం ఎంతవరకు పని చేయగలుగుతాం, ఈ పని ద్వారా ఎంతమందికి అవకాశాలు ఇవ్వగలుగుతాం. ఇప్పుడు 60 ఏళ్ళ నుంచి మనము ప్రధానికి పక్కని తిడుతున్నాం, తిట్టడం అయిపోయింది. ఇప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఈ కొత్త రాష్ట్రంలో మనం ఏ విధంగా పనిచేసి కొత్త అవకాశాలను ఏ విధంగా సృష్టించుకోవాలనేది ప్రధాన నిర్ణయం. రెండే స్లోగన్, సంఘర్ష్ ఔర్ నిర్మాణ్. ఇది తెలంగాణ స్టోర్స్ యొక్క ప్రధాన స్లోగన్ అన్నమాట. ఓకేనండి. ఇప్పుడు మీరు 4 సంవత్సరాల నుంచి స్టోర్స్ రన్ చేస్తున్న ఇక్కడ నుమాయిస్లో ఉన్నారు కదా, అంటే మీకు ఏ విధంగా, అంటే ఎలాంటి ఫీల్ ఉంది ఇక్కడ? ముఖ్యంగా తెలంగాణ స్టోర్స్కి ఎక్కువ మంది ఆంధ్ర ప్రజలు వస్తారు. మన తెలంగాణ ఫుడ్ కొనేది ఎక్కువగా రాయలసీమ, ఆంధ్ర ప్రాంత ప్రజలే. ఎందుకంటే వాళ్ళకి సకినాలు, సర్వపిండి చేసుకోవడం రాదు. చాలా సంతోషంగా అన్ని ప్రాంతాల ప్రజలు ఆదరించడం ముఖ్యంగా తెలంగాణ స్టోర్స్ యొక్క గొప్పతనం. దీనిలో ఎటువంటి రాజకీయాలు లేవు, ఎటువంటి ప్రాంతీయ అభిమానం లేదు. ఒకటే, మన తెలంగాణ గొప్పతనాన్ని అందరికీ చాటి చెప్పాలనే ఏకైక లక్ష్యము. అవసరమైతే విజయవాడలో, రాజమండ్రిలో కూడా తెలంగాణ స్టోర్స్ పెట్టాలనేది మన ఉద్దేశం. అంటే ఇది మీ వృత్తి లేకపోతే ప్రవృత్తి? అంటే వాస్తవానికి నేను జర్నలిజం ప్రొఫెసర్ని కోటి ఉమెన్స్ కాలేజ్లో. నా ఇంట్రెస్ట్ ఏంటంటే తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ద్వారా తెలంగాణ 10 జిల్లాల్లో తెలంగాణ స్టోర్స్ రావాలి. ప్రతి ఊర్లో కూడా ఉత్తర తెలంగాణ ఫుడ్ దక్షిణ తెలంగాణకు తెలియదు. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో సర్వపిండి అంటే తెలియదు, మహబూబ్ నగర్ జిల్లాలో తెలియదు. మన తెలంగాణ ఫుడ్ ఏమైందంటే 60 ఏళ్లలో పాపులర్ కాలేదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు గుజరాత్ పోతే కానీ, మహారాష్ట్ర పోతే అక్కడ లోకల్ ఫుడ్ చాలా పాపులర్ ఉంటుంది. మన తెలంగాణ సర్వపిండి అనేది దేశీ పిజ్జా పేరుతో మేము రిలీజ్ చేయబోతున్నాం. అమెరికా పిజ్జా తింటే ఆరోగ్యానికి ఏమొచ్చేది లేదు, మైదా పిండి తప్ప. అదే తెలంగాణ దేశీ పిజ్జా తింటే మీకు NIN సర్టిఫైడ్ చేసిన న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి. ఒక మీల్ 2 మీల్స్ తోటి సరిపోతుంది అనమాట. అదేవిధంగా మన సకినాలు, సర్వపిండి, మలీద ముద్దలు, మక్కలు, ముద్దపప్పు, ఇవన్నిటితోటి త్వరలోనే తెలంగాణ సంబరాలు కూడా భారీ ఎత్తున చేయడానికి తెలంగాణ స్టోర్స్ ముందుకు వస్తుంది. ఓకే, మీరు తెలంగాణ ఉద్యమంలో ఇంతకుముందు ఏమన్నా పాత్ర? దాదాపు 2001 నుంచి మేము తెలంగాణ ఉద్యమం ప్రారంభ దశ నుంచి ఉన్నాము. అంటే రాజకీయ నాయకులకు అతీతంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న కళని, తెలంగాణ ప్రాంతంలో ఉన్న హస్తకళని, తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆర్ట్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలని మూమెంట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ తెలంగాణ. అంటే తెలంగాణ పేరుతో దందా చేయడం కాదు, తెలంగాణకున్న గొప్పతనాన్ని ప్రపంచానికి తీసుకురావడం అనేది మన ప్రధాన ఉద్దేశం. ఓకే, ఈ స్టోర్కి అంటే మీకు ఇప్పటివరకు ఎంత ఎక్స్పెండిచర్ అయింది? దానికి దాదాపు 20 లక్షల రూపాయల దాకా ఖర్చు పెడుతున్నాము. 10 లక్షల రూపాయలు ఇక్కడ నిర్వహణ ఖర్చు వస్తుంది. ఉదాహరణకి మీరు తీసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో డోక్రా అనే ఒక ఆర్ట్ ఉంది. అదేవిధంగా వరంగల్ జిల్లాలో పెంబర్త్ అనే ఆర్ట్ ఉంది. కరీంనగర్ జిల్లాలో ఫిలిగ్రీ అని ఉంది. ఇట్లా ప్రతి జిల్లాలో కూడా ఒక ఎక్స్క్లూజివ్ హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్ ఉంది. మీరు నల్గొండ జిల్లా పోచంపల్లి వస్తువులు చూడొచ్చు, మహబూబ్నగర్ జిల్లా గద్వాల చూడొచ్చు, కొత్తకోట, నారాయణపేట, కోస్గి, గొంగళ్ళు, ఇలా ఏ జిల్లా తీసుకున్నా కూడా ఆ జిల్లాలో ఉన్న హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, ఆర్ట్ క్రాఫ్ట్ మేము ప్రొక్యూర్ చేయడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. దీని నుంచి ప్రజల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. ఇదే స్ఫూర్తితో మేము 10 జిల్లాలకి, అదేవిధంగా ఢిల్లీలో వీలైతే NRIs కూడా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. కాకపోతే మా విన్నపం ఒకటే, ఈ తెలంగాణ స్టోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ కళా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం. అదేవిధంగా మనం ప్రౌడ్ అయ్యే విధంగా ఇతరులను ద్వేషించకుండా మన వ్యాపారాన్ని, మన వస్తువులు, మన పంటలు, మన వంటలు ప్రపంచం మొత్తానికి కూడా మార్కెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ అనేది చాలా దేశాల కన్నా పెద్దది. ఇక్కడ విస్తారమైన సహజ వనరులు ఉన్నాయి, విస్తారమైన కళలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రపంచానికి చూడు చెప్పాలనేది మన ఉద్దేశం. ఓకే, ఇప్పుడు మన ప్రపంచ దేశాలలో తేనా ఫోరం అని, TDF ఫోరం అని మన తెలంగాణకు సంబంధించిన కొన్ని ఫోరమ్స్ అక్కడ ఉన్నాయి. వాళ్ళు ప్రతి సంవత్సరం ఏదో రకంగా ఒక ఫెస్టివల్ చేస్తుంటారు, వాళ్ళ ఆటను సంథింగ్ అలా.
అలాంటి ప్రోగ్రామ్స్లలో మీకు ఛాన్స్ వస్తే మీరు ఏమైనా యూజ్ చేసుకోగలుగుతారా? మా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ అనేది ఏ దేశానికి తక్కువ కాదు. మేము వండర్స్ ఆఫ్ తెలంగాణ అనే ప్రాజెక్టు పెట్టి సావనీర్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో చార్మినార్ కావచ్చు, కాకతీయ శిలాతోరణం కావచ్చు, ప్రతి జిల్లాకు ఒక ఐకాన్ని సెలెక్ట్ చేసి అన్ని ఎయిర్పోర్ట్లలో తెలంగాణ సావనీర్స్ అమ్మాలనేది మా లక్ష్యము. తెలంగాణ కళా వైభవము ప్రపంచ స్థాయికి తగ్గట్టుగా తీసుకురావాలనేది దానిలో ఎన్ఆర్ఐస్ నుంచి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది పూర్తి వ్యాపారంతో పెట్టింది కాదు. ఒక కళలని, అంతరించిపోతున్న కళాకారులని, కనుమరుగవుతున్న హస్తకళలని, అంతరించిపోతున్న హస్తకళలని ప్రాచుర్యంలో తీసుకొచ్చి మార్కెట్ కల్పించడంలో ఎన్ఆర్ఐస్ కూడా ముందుకు రావాలని కోరుతున్నాము. తెలంగాణ స్టోర్స్ ఒక విటల్దో లేకపోతే ఒక సంస్థతో కాదు, ఇది ప్రజలందరూ కూడా ప్రతి ఊరిలో కూడా పెట్టుకోవడానికి విధంగా కోఆపరేటివ్ పద్ధతిలో ప్రజలందరి నుంచి మేము ఆహ్వానం పలుకుతున్నాము. ఎవరైనా తెలంగాణ స్టోర్స్ పెట్టుకుంటామని మా ముందుకు వస్తే వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు మా వంతు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్ఆర్ఐస్ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యాలు అయితే తెలంగాణ ప్రజలకి, తెలంగాణ కళాకారులని పోషించినట్లు అవుతుంది అనేది మా విన్నపం. ఓకే, అంటే ఇప్పటివరకు మీ దగ్గర ఎన్ని స్టాల్స్ ఉన్నాయి? దాదాపు మేము ఒక 25 స్టాల్స్, ఇంకా మాకు స్పేస్ లేదండి. ఇక్కడ స్పేస్ ఉంటే మొత్తం తెలంగాణని చూపించే వాళ్ళము. స్పేస్ మేము దాదాపు ఇక్కడ 10 లక్షల రూపాయలు ఇక్కడ నిర్వహణ ఖర్చు వస్తుంది. స్పేస్ తక్కువ ఉండడంతో మేము కొన్ని కాస్ట్లీ ఐటమ్స్ కానీ కొన్ని పెద్ద పెద్ద ఐటమ్స్ చేయలేకపోయాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే తరుణంలోనే మేము నిజాం కాలేజ్ గాల్లో కానీ పెరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ ఎగ్జిబిషన్ పేరుతో తెలంగాణ సంబరాలు చేయడానికి ముందుకు వస్తున్నాము. ఎన్ఆర్ఐస్ ముఖ్యంగా ఇది ఒక లాభాపేక్ష లేకుండా తెలంగాణ కళా వైభవాన్ని చూపించే ప్రాజెక్టు కాబట్టి మీరందరూ కూడా దీనిలో భాగస్వాములు కలిపితే టుగెదర్ వీ కెన్ అచీవ్ మోర్ అనే కాన్సెప్ట్ తోటి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ స్టోర్స్లో భాగస్వాములే అనే ఫిలాసఫీ తోటి బ్రిడ్జ్ బిట్వీన్ ప్రొడ్యూసర్ అండ్ పర్చేజర్, అంటే కొనుక్కునే వినియోగదారుడు, తయారు చేసే వస్తువులు, ఇద్దరు కూడా తెలంగాణ స్టోర్స్లో పార్ట్నర్స్గానే ఉంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్